తారీఖు రోజు జరిగిన పిల్లల అమ్మకాలు కొనుగోలుకు సంబంధించిన ఇల్లీగల్ వ్యవహారం పైన రాచకొండ సిపి గారు స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి సంధ్యారాణి అనే ఫస్ట్ ఎయిడ్ సెంటర్ నడిపించే వ్యక్తి 47 మందిని ఇతరులకు అప్పగించిందని వెల్లడించడం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి 16 మందిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధికారులు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. ఈ 16 మందిలో 9 మంది పిల్లలను దత్తతకు తీసుకున్న వ్యక్తులు తల్లిదండ్రులు జూలై 1 రోజు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు కూడా దీనిపైన రివ్యూ చేసి 23 సెప్టెంబర్ రోజున సింగిల్ బెంచ్ జడ్జి ప్రభుత్వ నిబంధనల ప్రకారం 36, 37, 38 యాక్టివ్ ప్రకారం దత్తత తీసుకున్న వ్యక్తులు అన్ని విధాలుగా ఎలిజిబిలిటీ అయి ఉంటే తిరిగి ఆ పిల్లల్ని వాళ్ళకి అప్పగించండి అని ఉద్దేశించి చైల్డ్ వెల్ఫేర్ కమిషనర్కి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీనిపైన ప్రభుత్వాన్ని నివేదన కోరినప్పుడు తగిన సమాచారాన్ని సేకరించి నవంబర్ 28వ తారీఖు సెకండ్ రివ్యూలో డివిజన్ బెంచ్ కోర్టు పూర్తి స్థాయి ఎంక్వైరీ చేసి ఈ పిల్లలను ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చారు, తీసుకొచ్చిన పిల్లలు లీగల్గా తీసుకొచ్చారా లేదా అన్న విషయాలను తేల్చి ఇప్పుడు దత్తత తీసుకున్న పేరెంట్స్ ఎవరైతే 9 మంది కోర్టుకి వచ్చారో వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారము ఎలిజిబిలిటీ ఉంటే తిరిగి ఆ పిల్లలను దత్తత తీసుకున్న తల్లిదండ్రులకే అప్పగించాలని తీర్పు ఇవ్వడం జరిగింది. చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ వారు ఇచ్చిన తీర్పుని పక్కన పెట్టి పోలీసు వారు పెట్టిన కేసుని పరిగణనలోకి తీసుకొని పూర్తి స్థాయి ఎంక్వైరీ చేయకుండా దత్తత తీసుకున్న తల్లిదండ్రులను కూడా ఎంక్వైరీ చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ వీరు దత్తత తీసుకున్న పిల్లలు అర్బన్ హోమ్స్కి చెందుతారు అని చెప్పి అర్ఫన్ హోమ్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కాబట్టి ఈ వ్యవహారం పైన ఈరోజు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ సమాజ్ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వినయ్ విప్లయ్ గారు మాట్లాడుతూ మే నెల నుంచి జరుగుతున్న ఈ వ్యవహారం పైన కోర్టు ఆదేశాలు కూడా అనుసరించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ల పైన తగిన చర్యలు తీసుకొని సంబంధించిన తల్లిదండ్రులను పిల్లలను తక్షణమే అప్పగించాలని కోరడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రకంగా నిర్లక్ష్యం చేయడం వల్ల 9 మంది తల్లిదండ్రులలోని ఒక వ్యక్తి మా పిల్లలను అక్రమంగా తీసుకుపోయారు అనే మనస్తాపనతో భయభ్రాంతులకు గురై హార్ట్ అటాక్తో చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఉన్న ఎవరైతే రిమైనింగ్ తల్లిదండ్రులు ఉన్నారో వారికి కూడా అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే దీనిపైన నిబద్ధతతో కూడిన విచారణ జరిపించి తక్షణమే వారిని తిరిగి ప్రభుత్వ నిబంధనల ప్రకారము హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారము ఎలిజిబిలిటీ ఉంటే తిరిగి దత్తత తీసుకున్న తల్లిదండ్రులకు ఆ పిల్లలను అప్పగించాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో అక్షర జ్యోతి ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ అనుషా గారు, తెలంగాణ సమాజ స్టూడెంట్ యూనియన్ నాయకులు మధు కొండేటి, శశి తదితరులు పాల్గొన్నారు. ఒక ప్రాణం బలైపోయింది, ఇంకో ప్రాణం పోకూడదు అన్న ఇంటెన్షన్ తోటి ఇలా పిల్లలకు అన్యాయం జరగకుండా రేపు రాబోయే రోజులల్లో ఇది ఒక పెద్ద ఎత్తున ఒక మాఫియా లా కాకుండా దీన్ని చర్యలు తీసుకొని ఇక్కడితో కట్టడి చేసేసి ఎవరైతే నిజంగా ఆర్ఫన్స్ పిల్లలు అవసరమో వాళ్ళకు నియమ నిబంధనలు ఏవైతే మన లాండర్ ప్రకారం రాజ్యాంగంలో ఉన్నదో దాని ప్రకారం ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. దయచేసి ఇది అర్థం చేసుకొని రేపు ఈ కమిటీ ఏదైతే నివేదిక ఇచ్చిందో మన సిడబ్ల్యూసి దాన్ని 2 వారాలు వివరిస్తుంటారో దాని తర్వాత ఎలాంటి ప్రణాళికలు ఉన్నో వాళ్ళు వచ్చి వాళ్ళకి న్యాయాన్ని బట్టి మేము మళ్ళీ తెలియజేస్తామని చెప్తున్నాం.